So 92 argument of 2 minus z divided by 2 plus z equal to pi by 6. And z is equal to x plus iy, and the locus of z is equals to. Okay, ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. Question number 91. Argument of ఎంతమ్మా z minus 2 by 2 minus z. 2 minus z by 2 plus z. Okay, 2 minus z by 2 plus z. ఈ వాల్యూ ఎంత ఇచ్చారమ్మా మనకి? 5/6. 5/6 ఇచ్చారు. సో ఆర్గ్యుమెంట్ ఫార్ములా ప్రకారం మనం ఎలా రాసుకోవచ్చు? ఆర్గ్యుమెంట్ ఆఫ్ 2 minus z minus ఆర్గ్యుమెంట్ ఆఫ్ 2 plus z. ఇస్ దిస్ iy? ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఆర్గ్యుమెంట్ అంటే డైరెక్ట్గా ఏం రాసేసుకోవచ్చు మనం ఇంకా? tan ఇన్వర్స్. tan ఇన్వర్స్ 2 minus z అంటే ఏమొస్తుంది? ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్ కదా, మైనస్ y డివైడెడ్ బై 2 minus x అని వస్తుంది. Yes, sir. ఓకే, మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ సెకండ్ కాంప్లెక్స్ నెంబర్. సో y డివైడెడ్ బై 2 plus x is equal to pi by 6. సో ఈ మైనస్ ని మనం డినామినేటర్ కి ఇచ్చేద్దాము. దెన్ ఇట్ విల్ బికమ్ tan ఇన్వర్స్ y డివైడెడ్ బై x plus 2 is equal to pi by 6. సో ఫార్ములా tan ఇన్వర్స్ x minus tan ఇన్వర్స్ y అంటే tan inverse x minus y by 1 plus xy, x minus y by 1 plus xy. ఈ ఫార్ములా ప్రకారం మనం దీన్ని సాల్వ్ చేద్దాం. సో tan inverse of y by x minus 2 minus y by x plus 2 into y by x plus 2 is equal to pi by 6. సో tan ఇన్వర్స్ ని అదర్ సైడ్ మూవ్ చేసేద్దాం. y కామన్ తీసేసుకుందాం. y కామన్ తీస్తే x minus 2 into x plus 2 LCM. ఇక్కడ అండ్ హోల్ డివైడెడ్ బై ఇక్కడ డైరెక్ట్ గా చేస్తున్నా నేను x square minus 4 plus y square. అండ్ దిస్ సైడ్ tan ఇన్వర్స్ ని ఇటు మూవ్ చేస్తాం కాబట్టి tan of pi by 6. tan of pi by 6 అంటే tan of 30 degrees. pi by 6 అంటే 30 degrees. tan 30 ఎంతమ్మా మనకి 1/√3. సో ఇక్కడ డినామినేటర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. డినామినేటర్స్ క్యాన్సిల్. సో ఏం మిగిలిందో చూద్దాం. ఇంకా ఏం క్యాన్సిల్ అవుతాయో చూద్దాం. ఇంకా మనకి మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో y ఆఫ్ 4 హోల్ డివైడెడ్ బై x square plus y square minus 4 is equal to x square plus y square minus 4 is equal to 4√3y. అన్ని సేమ్ minus 4√3y minus 4 is equal to 0, which represents a equation of the circle. Okay, మనం నోట్ చేసుకున్నాం సొల్యూషన్. Yes, sir. నెక్స్ట్ క్వశ్చన్. Next question number 93. If omega equal to z divided by z minus 1/3 into I and mod omega equal to 1, then z lies on. ఈ టైప్ ఆఫ్ మోడల్ మనం ఆల్రెడీ డీల్ చేసాము. అగైన్ మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ కాపీ చేద్దాం. Question number 93. Omega equal to omega equal to Z by z divided by Z minus 1/3i. z divided by ఎంతమ్మా? Z minus 1/3i. z minus 1/3i. 1/3i, comma mod omega is equal to 1. సో ఈ క్లూస్ ఉపయోగించి సాల్వ్ చేయాలి కాబట్టి కన్సిడర్ mod omega is equal to 1 into I. ఓకే, మోడలేషన్ అప్లై చేద్దాం. డూయింగ్ క్రాస్ మల్టిప్లికేషన్
mod z is equal mod z అంటే బోత్ సైడ్స్ రూట్లు క్యాన్సిల్ అయిపోతున్నాయి కాబట్టి నేను రూట్ అనేది అసలు రాయటం లేదు. బోత్ సైడ్స్ x square క్యాన్సిల్. y square is equal to y square plus 1/9 minus 2/3 into y. y square కూడా క్యాన్సిల్ అయిపోయింది. నో LCM చేసుకుంటే LCM చేస్తే 1 minus ఇంకొక 3 వస్తుంది. 6y is equal to 0. అంటే 6y minus 1 is equal to 0. It represents a vertical line. ఇది ఒక వెర్టికల్ లైన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఆన్సర్ ఏది ఇచ్చాడో చూద్దాం. ఓకే, స్ట్రైట్ లైన్ దీని ఆన్సర్. ఓకే, మూవింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. అర్థమైందా? Yes, sir. Question number 94. The points in the set Z belongs to complex system / argument of Z minus 2 by Z minus 6i is equal to pi by 2 lie on the curve which is a dash. సో ఇది మనకి ఇచ్చినటువంటి క్లూ. ఈ క్లూని తీసుకుని మనం ప్రొసీడ్ అవుదాం. ఏ కర్వ్ వస్తుందో చూద్దాం. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z minus 2 by దీన్ని క్వశ్చన్ కాపీ చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 94. Yes, sir. Try us. క్వశ్చన్ నెంబర్ 94. ఆర్గ్యుమెంట్ Z minus 2. Z minus 2, sir. Z minus 2 divided by Z minus 6i. Z minus 6i. దీని ఆర్గ్యుమెంట్ వాల్యూ ఎంత ఇచ్చారంటే మనకి 5/2 అని ఇచ్చారు. ఓకే, ఆర్గ్యుమెంట్ రూల్ ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు అంటే ఆర్గ్యుమెంట్ Z minus is equal to 5/2. ఆర్గ్యుమెంట్ Z minus 2 అంటే tan inverse ఎంత రాసుకోవచ్చు? ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్ y డివైడెడ్ బై x minus 2. అగైన్ ఆర్గ్యుమెంట్ ఉంది కాబట్టి ఇమాజినరీ పార్ట్ y minus 6 బై రియల్ పార్ట్ x is equal to pi/2. సో అగైన్ tan inverse ఫార్ములా ఆఫ్ y అంటే 1 plus xy అని వస్తుంది. ఈ రిజల్ట్ ని మనం ప్రజెంట్ క్వశ్చన్ లో ఎగ్జిక్యూట్ చేద్దాం. సో tan inverse y minus 6 by x divided by Sir, circle and circle. Yes. of- yes, okay, y minus 2 divided by y minus 2 into y minus 6 by x is equal to pi/2. tan ఫస్ట్ మూవ్ చేద్దాం. డినామినేటర్స్ క్యాన్సిల్ అయిపోతే LCM చేస్తే x minus 2 డివైడెడ్ బై డినామినేటర్ లో x అండ్ మనకి తెలుసు ఇన్ఫినిటీ అంటే దట్ మీన్స్ 1/0. అంటే దట్ మీన్స్ డినామినేటర్ మస్ట్ బి 0. Here the denominator is x into x minus 2, which implies a circle. Okay, that is the answer. Next question. Question number 95. Statement 1. If n is equal to 4m plus 3 is integer, then I power n is equals to minus I. I power n is equal to minus I అన్నాడు. దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 95. స్టేట్మెంట్ 1. n is equal to 4m plus 3 అన్నాడు. I power n is equal to minus I అన్నాడు. ఇది ఏమన్నా కాదో ఒకసారి టెస్ట్ చేయండి. n ప్లేస్ లో నేను 4m plus 3 పెట్టాను. అంటే దీన్ని ఎలా విడగొట్టచ్చు అంటే I power 4m into I cube గా విడగొట్టచ్చు. సో 2 మల్టిప్లై చేస్తే minus I. దిస్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2. స్టేట్మెంట్ 2 కనుక మనం అబ్జర్వ్ చేస్తే if n belongs to natural number 1 plus I whole power 2n plus 1 minus I whole power 2n is purely real number అంటున్నాడు. స్టేట్మెంట్ 2.
1 plus I whole power 2n plus 1 minus I whole power 2n. దీని వాల్యూ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆ స్క్వేర్ ఇచ్చేద్దాము. 1 plus I whole square అని రాసేసి whole square అని రాసేసి whole power n అని ఇచ్చేసాను. 1 plus I whole square అంటే మనకి వాల్యూ తెలిసి ఎంత వస్తుందో 2i అని వస్తుంది. ఓకే, ప్లస్ n. సో వీటిని మనం మల్టిప్లై చేసుకుంటే రెండిట్లో 2 power n కామన్ తీసుకోవచ్చు. దెన్ వీ హ్యావ్ I power n ప్లస్ minus 1 to the power of n into I power n. ఈ I power n కూడా కామన్ చేస్తే 1 ప్లస్ minus 1 to the power of n అనేది రిజల్ట్ గా వచ్చింది. ఇప్పుడు n అనేది ఏంటి అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ అన్నాడు, ఈజ్ ప్యూర్లీ రియల్ నెంబర్ అని చెప్పేస్తున్నాడు. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 చాలా న్యాచురల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. కానీ 1 తీసుకున్నప్పుడు 1 తీసుకుంటే ఇది 0 అయిపోతుంది. లెట్ us ట్రై. n is equal to 1 తీసుకున్నాం, అవుతుందంటే 0 అయిపోయింది. దట్ మీన్స్ equal to 1 it is correct. What about n is equal to 2? So for n is equal to 2, this is 2 power square and I square means minus 1 and square means this is also 2. This is also a real value. For n equal to 3, ఇట్లా మనం 4 ట్రయల్స్ వేద్దాం, ఇంకా తర్వాత వేద్దాం. సో what we have, 2 cube, I cube అంటే minus I into I cube అయితే 0 వచ్చేస్తుంది. దట్ మీన్స్ దిస్ వన్ ఈజ్ ఆల్సో రియల్. సో దీని బిహేవియర్ అర్థమైపోయింది మనకి 3 ట్రయల్స్ లో. అదేం చేస్తుందంటే ప్యూర్లీ రియలే చూపిస్తుంది ఎప్పుడు కూడా, ఆల్వేస్. ఇమాజినరీ అసలు చూపించట్లా. ఒకవేళ ఇమాజినరీ చూపించే సిచ్యువేషన్ వస్తేనేమో ఇది 0 అయిపోతుంది ఇది కదా. కాబట్టి దిస్ వన్ ఈజ్ ఆల్సో ట్రూ. కాబట్టి ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? బోత్ ఆర్ ట్రూ. బోత్ 1 and 2 ఆర్ ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. Statement 1. The complex equation z plus 1 modulus z plus 1 minus I equal to modulus z plus I minus 1 represent a straight line అన్నాడు. ఒకసారి మనం దీన్ని టెస్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 96, స్టేట్మెంట్ 1. ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ఏంటంటే z plus 1 minus I is equal to z plus I minus 1. ఇలా ఇచ్చాడు, దీన్ని సాల్వ్ చేయమని అడుగుతున్నాడు. సో దీన్ని నేను సాల్వ్ చేస్తున్నాను. సో మోడ్లెస్ కాబట్టి డైరెక్ట్ గా x plus 1 whole square ప్లస్ y minus 1 whole square అని తీసుకున్నాను. బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్స్ క్యాన్సిల్ చేసేసాను. x minus 1 whole square ప్లస్ x plus 1 whole square ఎంత వచ్చిందమ్మా? x square ప్లస్ y square ప్లస్ లైనే వస్తుంది minus 2y. ఒకసారి టెస్ట్ చేద్దాం, అది కూడా పోతుంది అనిపిస్తుంది నాకు. స్క్వేర్ ప్లస్ y square minus 2x ఓకే పోవట్లేదు. ప్లస్ 2y ప్లస్ 2 ఆరిజిన్ కూడా వెళ్తుంది. ఈ రెండు క్యాన్సిల్, ఈ రెండు కూడా క్యాన్సిల్. దెన్ వీ హ్యావ్ ఫైనల్లీ 2x 4x minus 4y is equal to 0. That means x minus y is equal to 0, which represents a straight line which is passing through origin. Next statement 2 చూద్దాం ఒకసారి ఏం చూపిస్తుందో. స్టేట్మెంట్ 2 ఏమంటున్నాడంటే ఇది సినాప్సిస్ ఇచ్చినట్టున్నాడు. Z0 is the circumcenter of equilateral triangle with the vertices Z1 Z2 Z3, then Z1 square Z2 square Z3 square is equal to Z0 square. కరెక్ట్ ఇది మనం ఆల్రెడీ ఒక ప్రాబ్లం లో యూజ్ చేసాం దీన్ని. ఓకే, సో బోత్ ఆర్ ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. If mod Z1 is equal to 1, mod Z2 is equal to 1, and capital A is equal to argument Z1 Z2, capital B is equal to argument Z1 by Z2, capital C is equal to argument Z1 plus Z2, capital D is equal to argument Z1 minus Z2. అయితే అరేంజ్ ABCD, ఆ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో యాంగిల్స్ మొత్తాన్ని కూడా మనకి ఎలా చూపించమంటున్నాడు? అసెండింగ్ ఆర్డర్ లో చూపించండి అని అడుగుతున్నాడు. ఓకే ఫైన్. సో మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి క్లూస్ ఏంటో ఒకసారి స్టడీ చేద్దాం. మనకి ఇచ్చిన క్లూస్ ఏంటంటే ఫస్ట్ క్లూ దీని మోడ్యులస్ వాల్యూ 1 అని ఇవ్వటం జరిగింది. మోడ్యులస్ వాల్యూ 1 అండ్ Z2 అనే ఇంకో కాంప్లెక్స్ నెంబర్ కూడా ఉంది, దాని మోడ్యులస్ వాల్యూ కూడా 1 అని ఇవ్వటం జరిగింది.
అండ్ ఏబిసిడీల్ని వాడు ఇష్టానికి డిఫైన్ చేశాడు అనుకోండి, వాడికి నచ్చినట్టుగా డిఫైన్ చేసుకున్నాడు. ఓకే, సో ఇప్పుడు మనం Z1 Z2 అనే రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ని డిసైడ్ చేయాల్సి ఉంది. ఆ కాంప్లెక్స్ నెంబర్స్ మ్యాగ్నిట్యూడ్ వేస్తేనేమో మళ్ళీ ఎలా రావాలి, మళ్ళీ మనకి ఏమ్మా ఎలా రావాలి, 1 రావాలి, 1 రావాలి. నేనేం చేస్తున్నానంటే ఒక దాన్నేమో తీటా అంటున్నాను, ఒక దాన్నేమో మరి ఆల్ఫా తీసుకుందామా, తీటా ఆల్ఫా తీసుకుందాం. అట్లా తీసుకుంటే త్వరగా వస్తుంది. అట్లా తీసుకుంటేనే మనకి ఈజీగా సాల్వ్ అయిపోయింది. సో ఇచ్చిన క్లూస్ నోట్ చేసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 97. mod Z1 is equal to 1, mod Z2 is equal to 1 ఇలా ఇచ్చాడు. సో లెట్ Z1 is a complex number with sis theta తీసుకుందామా, sis theta, దీని మోడ్యులస్ వాల్యూ కూడా 1 వచ్చేస్తుంది. అండ్ Z2 is equal to sis ఆల్ఫా ఏదో తీసుకుందాం అట్లా, అది కూడా 1 వచ్చేసేస్తుంది మ్యాగ్నిట్యూడ్ వాల్యూ. దీన్నే ఈ పవర్ ఐ థీటా కూడా అనొచ్చు, దీన్ని ఈ పవర్ ఐ ఆల్ఫా అని కూడా అనొచ్చు. ఇట్లా రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి. ఈ రెండింటి నుంచి క్లియర్ గా మనకి mod Z1 1 వచ్చేస్తుంది అండ్ mod Z2 కూడా 1 వచ్చేస్తాయి. ఓకే, అండ్ ఫస్ట్ యాంగిల్ ఏ అని చెప్పమంటున్నాడు కాబట్టి యాంగిల్ ఏని ఎట్లా డిఫైన్ చేశాడు, యాంగిల్ ఏని ఆర్గ్యుమెంట్ Z1 ఇంటూ Z2 గా డిఫైన్ చేస్తాడు. ఆర్గ్యుమెంట్ Z1 ఇంటూ Z2, ఆర్గ్యుమెంట్ Z1 ఇంటూ Z2 అంటే ఏం రాసుకుంటాం మనం, ఆర్గ్యుమెంట్ Z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ Z2. ఆర్గ్యుమెంట్ Z1 అంటే ఎంత, థీటా, ఆర్గ్యుమెంట్ Z2 అంటే ఎంత, ఆల్ఫా. ఓకే, తర్వాత కూడా ఇట్లాగే డిఫైన్ చేద్దాం. మేబీ ఎలా ఇచ్చాడు, ఇది డివిజన్ లో ఇచ్చాడు బి అనేది Z1 బై Z2 అని, అంటే ఆర్గ్యుమెంట్ Z1 బై Z2 అని ఇచ్చాడమ్మా. సో ఆర్గ్యుమెంట్ Z1 బై Z2, దట్ మీన్స్ ఆర్గ్యుమెంట్ Z1 మైనస్ ఆర్గ్యుమెంట్ Z2 ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకోవచ్చు, థీటా మైనస్ ఆల్ఫా. ఓకే, నెక్స్ట్ సిమిలర్ గా సిడి అనేటటువంటి యాంగిల్స్ ని కూడా మనం డిఫైన్ చేద్దాం. సిని ఏమన్నాడంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ప్లస్ Z2 అంటున్నాడు. సి ఈజ్ ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ప్లస్ Z2 అంటే దీనికి tan ఇన్వర్స్ ఆఫ్ రెండు కాంప్లెక్స్ నెంబర్ల ఎడిషన్. ఎడిషన్ చేస్తే ఏమొస్తుందమ్మా మనకి, ఏం రాదు. దీనికి వాల్యూ ఏం చెప్పలేము మనం, Z1 ప్లస్ Z2 కదా, రెండు కాంప్లెక్స్ నెంబర్లు తీసుకున్నప్పుడు. అట్లాగే ఇది తీసుకున్నాం అనుకో, ఇది ఎంత వస్తుంది, డి కూడా ఏం చెప్పాడంటే ఆర్గ్యుమెంట్ Z1 మైనస్ Z2 అని చెప్పాడు. Z1 మైనస్ Z2 ఈ వాల్యూస్, ఈ రెండింటిని డిఫైన్ చేయాలంటే మనం ఎక్స్ ప్లస్ ఐవైకి వెళ్ళిపోవాల్సింది. ఎక్స్ ప్లస్ ఐవై కానీ ఈ కాంప్లెక్స్ నెంబర్లో ఒకవేళ చెప్పదలుచుకుంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. ఆర్గ్యుమెంట్ అంటే ఏం చెప్తారు, tan ఇన్వర్స్ ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్. ఎంత వస్తుందమ్మా ఇమాజినరీ పార్ట్, సైన్ థీటా ప్లస్ సైన్ ఆల్ఫానా, అంతేనా. డినామినేటర్ లోనేమో కాస్ థీటా ప్లస్ కాస్ ఆల్ఫా. ఓకే, మనం ట్రాన్స్ఫర్మేషన్ రూల్ వేద్దాము. tan ఇన్వర్స్ సైన్ సి ప్లస్ సైన్ డి ట్రాన్స్ఫర్మేషన్ రూల్ వేయండి. 2 sin c plus d by 2 into sin c minus d by 2. Okay, 2 sin c plus d by 2 sin c minus d by 2. sin c plus sin d ఫార్ములా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. నేను ఇక్కడ వాడే ఫార్ములాస్ ఇక్కడ రాస్తున్నాను. sin c plus sin d, ఇదిగోండి ఈ ఫార్ములా ఇక్కడ మెన్షన్ చేశాను. 2 sin c plus d by 2 cos c minus d by 2. అలాగే డినామినేటర్లో యూజ్ చేసే ఫార్ములా కూడా రాస్తున్నాను. cos c plus cos d అంటే 2 cos c plus d by 2 into cos c minus d by 2. 2 cancel, cos theta minus alpha by 2 cancel. Now I got కొద్దిసేపు దీన్ని ఆపుదాము. దిస్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎంత వస్తుంది, ఇది tan theta plus alpha by 2. tan and tan ఇన్వర్స్ క్యాన్సిల్, సో theta plus alpha by 2 వచ్చింది. సిమిలర్ గా మనం దీన్ని కూడా డిఫైన్ చేసేసుకుందాం. డి ఏమొస్తుంది, ఆర్గ్యుమెంట్ Z1 మైనస్ Z2 అని ఇచ్చాడు. ఆర్గ్యుమెంట్ Z1 మైనస్ Z2 అని ఇస్తే
అదే వస్తుందో కూడా క్యాలిక్యులేషన్ చేద్దాం మనం. tan ఇన్వర్స్ sin theta imaginary part, sin theta minus sin alpha divided by cos theta minus cos alpha, that is equal to tan inverse of sin theta minus sin alpha అంటే 2 cos theta plus alpha by 2 if by 2. ఈ ట్రాన్స్ఫర్మేషన్ రిజల్ట్స్ ఐడియా ఉన్నాయా? Yes, sir. cos theta minus cos alpha అంటే minus 2 sin c plus d by 2 into sin c minus d by 2. సో 2 to cancel, sin cancel, మైనస్ కాట్ అని వస్తుంది. tan ఇన్వర్స్ మైనస్ వస్తే ఏమవుద్ది? మైనస్ బయటకు వెళ్ళిపోతుంది. మైనస్ tan ఇన్వర్స్ కాట్ ఆఫ్ థీటా ప్లస్ ఆల్ఫా బై 2. సో మైనస్ బయట పెట్టేద్దాం. tan ఇన్వర్స్ ఏమని రాసుకోవచ్చు అంటే 90 మైనస్ కాట్ ఇన్వర్స్ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఈ రిజల్ట్ రాస్తున్నాను. కాట్ ఇన్వర్స్ tan ఇన్వర్స్ x is equal to tan ఇన్వర్స్ x is equal to pi by 2 మైనస్ కాట్ ఇన్వర్స్ x. ఇక్కడ x అంటేనేమో కాట్ థీటా ప్లస్ alpha by 2. So cot inverse theta plus cot inverse cot theta plus alpha by 2. Cot to cot inverse cancel. So minus లోపలికి ఇన్వాల్వ్ చేద్దాం. minus pi by 2 plus theta plus alpha by 2. సో ఇప్పుడు వీటిని అసెండింగ్ ఆర్డర్లో పెట్టమంటున్నాడు. సో అసెండింగ్ ఆర్డర్లో పెడదాం. సపోజ్ థీటాని ఆల్ఫాని వాటి నెంబరికల్స్ అర్థం చేసుకోవాలంటే మనం ఏదో నెంబర్ ఇస్తే కానీ అవి అర్థం కావు. సపోజ్ నేనేం చేస్తున్నానంటే let take theta is equal to 60 degrees, alpha is equal to 30 degrees. Then a is equal to ఎంత వచ్చిందమ్మా మనకి? alpha plus theta వచ్చిందా? alpha plus theta అంటే 90 వచ్చింది అంతేనా? 90 వచ్చింది. బీటా ఎంత వచ్చింది? 30. c ఎంత వచ్చింది? theta plus alpha by 2 అంటే ఎంత వచ్చింది? 45 వచ్చింది. d ఎంత వచ్చింది? 45 minus 45 వచ్చింది. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టండి ఇప్పుడు వీటిల్ని. డి డిబి సిఏ అంతేనా? Yes, sir. బిడిసిఏ ఇచ్చినట్టున్నాడు. డి మనకు నెగిటివ్ వచ్చింది కదా, అక్కడ ఏమన్నా మనం మిస్టేక్ చేసామేమో. బిడిసిఏ ascending order. Okay. Yes, sir. Next 98. The descending order of the principal values of arguments of a complex number. Descending order అడుగుతున్నాడు. magnitudes కనుక్కోండి. arguments అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ బాగా అర్థం చేసుకొని magnitudes అంటలేదు, arguments అంటున్నాడు. ఒక్కొక్క యాంగిల్ ఎంతెంతో కనుక్కోవాలి ఇప్పుడు మనం. సో ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్కి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 98. Z1 is equal to ఎంత ఇచ్చారమ్మా మనకి? 1 plus i ఇచ్చారు. 1 plus i. దీనికి ఆర్గ్యుమెంట్ చేద్దాం. ఆర్గ్యుమెంట్ Z1 is equal to tan inverse 1 by 1 which is equal to pi by 4. Pi by 4 means 45 degrees. నెక్స్ట్ Z2 చేస్తున్నాను. Z2 ఏమని ఇచ్చారంటే -√3 ప్లస్ i అని ఇచ్చారమ్మా. -√3 ప్లస్ i అని ఇచ్చారు. దీనికి నేను ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను. ఆర్గ్యుమెంట్ Z2 ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి ఈ కాంప్లెక్స్ నెంబర్ ఎక్కడ ఉందో దాన్ని బట్టి ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి. ఏ కోఆర్డినేట్ లో ఉంది ఇది? ఈ కాంప్లెక్స్ నెంబరు -√3 ప్లస్ i అనేది ఈ కాంప్లెక్స్ నెంబర్ సెకండ్ అనుకుంటా కదా. సెకండ్ కోఆర్డినేట్ లో ఉంది కాంప్లెక్స్ నెంబర్. సెకండ్ కోఆర్డినేట్ లో ఉంటే ఏం రాయాలి? పై మైనస్ tan ఇన్వర్స్ ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్. దట్ ఇస్ ఇంకా మైనస్ లో అవసరంలా, కోఆర్డినేట్ రాసేసాం. మోనిష్ పై మైనస్ tan ఇన్వర్స్ 1/√3 అంటే ఎంత వస్తుందమ్మా? 30 degrees. 30 degrees అంటే pi by 6. ఇది ఎంత వచ్చింది? 180 లోంచి 30 degrees తీసేయండి. హౌ మచ్? 150 degrees. నెక్స్ట్ Z3 కాంప్లెక్స్ నెంబర్ తీసుకుందాము. Z3 కాంప్లెక్స్ నెంబర్ అంటే 1 + √3i. 1 + √3i. సో దీనికి ఆర్గ్యుమెంట్ వేద్దాము. ఆర్గ్యుమెంట్ Z3 ఈజ్ ఈక్వల్ టు, సో ఇది ఫస్ట్ కోఆర్డినేట్ లోనే ఉంది కాబట్టి ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్ 60 degrees డైరెక్ట్ గా. నెక్స్ట్ Z4 అనే కాంప్లెక్స్ నెంబర్ తీసుకుందాము. Z4 కాంప్లెక్స్ నెంబర్ ఏమి ఇచ్చారంటే 1 - i అని ఇచ్చారు. 1 - i. సో దీనికి ఆర్గ్యుమెంట్ తీసుకుంటాను. ఆర్గ్యుమెంట్ Z4 ఈజ్ ఈక్వల్ టు
ఈ కాంప్లెక్స్ నెంబర్ ఎక్కడ ఉందమ్మా? ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంది. ఫోర్త్ Fourth. క్వాడ్రంట్ లో ఉంటే మనం మైనస్ tan ఇన్వర్స్ Minus ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్ దట్ ఈస్ -45 degrees. సో డిసెండింగ్ ఆర్డర్ అన్నాడు. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ బిగ్గెస్ట్ వాల్యూ రాయాలి, తర్వాత స్మాలెస్ట్ వాల్యూ రాయాలి. అన్నిటికన్నా బిగ్గెస్ట్ వాల్యూ ఎంత అండి మనకి? Z2. నెక్స్ట్ బిగ్గెస్ట్ వాల్యూ ఎంత? Z3. నెక్స్ట్ బిగ్గెస్ట్ వాల్యూ Z1. అట్ లాస్ట్ ఎంత? Z4. Z2, Z3, Z1, Z4. ఇది ఆర్డర్ మనకి. Yes, sir. Z2, Z3, Z1, Z4. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, Yes, sir. నెక్స్ట్ 99 మ్యాచ్ ది ఫాలోయింగ్. మీరు ఈ మ్యాచ్ ది ఫాలోయింగ్ ట్రై చేయండి. ఇది హోంవర్క్ పెట్టుకోండి. 99 Yes, sir. 100 నేను చెప్తానులే, అది చేయకండి. 99 ఒక్కటి ట్రై చేయండి. ఓకే Yes, sir. ఓకే అమ్మా, క్లాస్ నేను ఎండ్ చేస్తున్నాను, మీరు కూడా ఎండ్ చేయండి.